హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సిఎస్సి వెబ్సైట్ నుంచి మన స్కూల్కి సంబంధించిన విద్యార్థుల యొక్క బేసిక్ డీటెయిల్స్ని మన మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మన మొబైల్లో ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి csc.ap.gov.in అడ్రస్ని టైప్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సిఎస్సి వెబ్సైట్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ అప్పర్ సైడ్ కార్నర్లో గ్రీన్ కలర్లో లాగిన్ అని కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. సో లాగిన్కి సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ అనేవి మనల్ని అడుగుతుంది. సో ఇక్కడ లాగిన్ సంబంధించి మన స్కూల్ యూడేస్ కోడ్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేస్తాం. సో ఈ విధంగా మన స్కూల్ యూడేస్ కోడ్తో సిఎస్సి వెబ్సైట్లోకి లాగిన్ అయ్యాం. ఇక్కడ మనకు కొన్ని టైల్స్ అని కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎంఐఎస్ రిపోర్ట్స్ అని కనిపిస్తుంది. ఈ ఎంఐఎస్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేస్తాం. సో నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అగైన్ మళ్ళీ ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది. అగైన్ దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తాం. సో దీనిలో కొన్ని ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి టీచర్ అటెండెన్స్ రిపోర్ట్ అని, స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్ట్, ఇలా కొన్ని రిపోర్ట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ప్రీవియస్ వీడియోలో మనం సిసిఈ సంబంధించి మార్క్స్ రిపోర్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూపించాం. అదే ప్రాసెస్ని ఇక్కడ ఫాలో అవుతాం. సో ఇందులో మనకి సిసిఈ సంబంధించి మార్క్స్ రిపోర్టు, సిసిఈ సంబంధించినటువంటి పెండింగ్ మార్క్స్ రిపోర్టు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్టు, సిసిఈ మార్క్స్ రిపోర్టు. సో ఎవరికైతే మనం మార్క్స్ ఎంటర్ చేసామో అవి స్టూడెంట్స్ రిపోర్ట్ కనబడుతుంది. అలాగే సిసిఈ మార్క్స్ పెండింగ్ రిపోర్ట్, ఎవరికైతే మనం శాంపు 1 శాంపు 2లో మార్క్స్ ఎంటర్ చేయలేదో వాళ్ళ రిపోర్ట్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ స్టూడెంట్ వైజ్ సిసిఈ మార్క్స్ రిపోర్ట్ కూడా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ లాస్ట్ది స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిపోర్ట్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు స్కూల్లో ఉన్నటువంటి మొత్తం విద్యార్థుల యొక్క డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా మనకి ఓపెన్ అవుతాయి. సో ప్రతిదీ మనం ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు. చైల్డ్ ఐడి కానీ, చైల్డ్ నేమ్, అలాగే క్లాసు, సెక్షన్, రోల్ నెంబర్ కానీ, సో మొత్తం అన్నీ కూడా మనకి టోటల్గా స్కూల్ వైజ్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ లిస్ట్ ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనకి యొక్క స్టూడెంట్స్ యొక్క వివరాలు పూర్తిగా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ డీటెయిల్స్ మొత్తాన్ని మనం ప్రింట్ తీసుకోవచ్చు ప్రింట్ ఆప్షన్ ద్వారా, లేదా ఎక్సెల్ ఫైల్లోకి మనం దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్, పెన్ ఐడి, అలాగే ఫాదర్ నేమ్, స్టూడెంట్ మొబైల్ నెంబర్, అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ స్టూడెంట్ సంబంధించినటువంటి మంత్ వైజ్ అటెండెన్స్, ప్రజెంట్ డేస్, అన్నీ కూడా మనకు క్లియర్గా ఈ రిపోర్ట్లో కనిపిస్తున్నాయి. సో ఈ రిపోర్ట్ మొత్తాన్ని మనం డైరెక్ట్గా ప్రింట్ రూపంలో మనకి పైన సింబల్ కనిపిస్తుంది ప్రింట్ ఆప్షన్ అనేది. సో దాని మీద క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు, లేదా సేవ్ యాజ్ పీడిఎఫ్లోకి మార్చుకోవచ్చు. పక్కన కనిపిస్తున్నటువంటి ఎక్సెల్ ఫైల్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఎక్సెల్ ఫైల్లోకి మనం మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.